గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారు సార్? డాక్టర్ పాపయ్య గారు, ఏంటి విషయాలు? అంత మంచిగానే ఉంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, గట్టి మాట్లాడు. అంటే డాక్టర్ దేవుడి తర్వాత డాక్టరే మనకి ఇంపార్టెంట్, రిపేర్ చేయడానికి బాడీకి కరెక్ట్ అని చెప్పారు. ప్రజలు చూశారు మీ వీడియో, చాలా సంతోషపడుతున్నారు. ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో హెల్త్ ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంట్, డాక్టర్ ఇంపార్టెంటా? హెల్త్ ఇంపార్టెంట్ అండి, ఇంకా డాక్టర్. అంటే ఇప్పుడు హెల్త్ ఇచ్చేవాడు క్రియేటర్, తర్వాత డాక్టర్ రిపేర్ చేస్తారు. చాలా సంతోషం అండి. మేడం మీ పేరేంటండి? డాక్టర్ గారు గట్టిగా చెప్పారు. డాక్టర్ గారు చెప్పారు మరి ప్రపంచంలో చేయకింది డబ్బు ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంట్, డాక్టర్ ఇంపార్టెంట్? 2 పాయింట్లు చెప్పండి అందులో. 2 ఇంకా డాక్టర్ కావాలి కదా, మరి హెల్త్ పాయింట్ అయితే క్రియేట్ చేయలేడు కదా. థ్యాంక్స్ అండి, గాడ్ బ్లెస్ యూ. సార్ మీ పేరేంటి సార్? నా పేరు విజయ్ అండి. విజయ్ గారు, ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక పాప అండి. ఓకే, మీరేం చేస్తారు? నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తాను. ఓ కంగ్రాట్స్, మరి ఇంత పెద్ద జాబ్లో ఉన్నారు. ప్రపంచంలో అండి, జస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాను. ప్రపంచంలో డాక్టర్ ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంటా, లేకపోతే హెల్త్ ఇంపార్టెంటా? 2 చెప్పడం. హెల్త్ ఇంపార్టెంట్, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. మరి హెల్త్ ఆరోగ్యమే మా భాగ్యం అన్నారు. అది కరెక్ట్. మరి అది పాడైపోతే ఎట్లా? పాడైపోతే డాక్టర్ ఉన్నారు కదా, మన పాపయ్య గారు ఉన్నారు, డాక్టర్ పాపయ్య గారు. ఓకే, పాపయ్య గారు మరి వరల్డ్ని పరిచయం చేశాను. డాక్టర్ ఏంటంటే మరి ఒక వస్తువు కొంటాం మనం, ఒక బైక్, సైకిల్, కారు ఏదైతే అది కొంటాం వరకే జరిగిపోతుంది. మరి రిపేర్ ఇక్కడికి వెళ్ళాలి, మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. అలా మరి బాడీ పాడైపోతే మెకానిక్ కావాలి కదా, ఆ మెకానిక్ డాక్టర్ గారు. ఇది కూడా మరి బైబిల్లో ఉంది, డాక్టర్ని ఖురాన్లో ఉంది, భగవద్గీతలో ఉంది, అన్ని గ్రంథాలు ఉందన్నమాట. డాక్టర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ విల్ టేక్ కేర్. మనం 100 ఏళ్ళు జీవించాలి కదా, మరి ఆయన ఎప్పుడు పిలిచి వెళ్ళిపోవాలి కదా. ఏమండి? మరి నేను రానని చెప్పి అంటాను, వీలుందండి? అయితే ఆయన పిలిచే వారికి మనం ఏం చేయాలి తెలుసా? మనం రెడీగా ఉండాలి. అది మరి ఆయన ఇచ్చే మరి 2 చేతులు దేనికి చెప్పంటారా? ఒక పాయింట్, 2 చేతులు మనం క్రియేట్ చేసిన దేవునికి నమస్కారం పెడతానికి, రెండోది ఆ 2 చేతులు పనిచేస్తానికి, 3వ పాయింట్ ఏంటి చెప్పంటారా? ఆ 2 చేతులతో అందరికి సాయం చేయడానికి. మేడం మీరేమంటారు? 3 పాయింట్ కరెక్ట్ అంటారా సార్ చెప్పింది? ఓకే డాక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ.